దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజున మహావీరుల విజయ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజు అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మహావీరుల విజయ దినోత్సవంను పురస్కరించుకుని అంబేద్కర్ కూడలిలో మహావీరుల స్తూపం ఏర్పాటు చేసి స్తూపం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ రాజ్యాంగం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజు మాట్లాడుతూ మహావీరుల త్యాగాల గుర్తుగా ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున భీమ్ కోరేగావ్ ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజుతో పాటు జిల్లా అధ్యక్షులు కాడే శంకర్, మాల సంఘం సీనియర్ నాయకులు పాఠకుల భూమయ్య, నాయకులు మాధర్రి శ్రీనివాస్, నాయకురాళ్ళు గంటల రేణుక, తిట్ల ఈశ్వరి, నాయకులు మదన్ ప్రసాద్, మంత్రి రవి, మధునాల రవీందర్, ఇరుకుల్ల యాదగిరి, గంటల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మహావీరుల విజయోత్సవ గాథ విజయోత్సవ దినం కరీంనగర్ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఘనంగా 1818 భీమ్ కోరేగాం విజయగాథ విషయం ఏంటంటే, పీస్వా బ్రాహ్మణులు ఆ రోజు భారతదేశంలో దళితులను కానీ, బీసీలను కానీ, బౌద్ధులను కానీ ఒక అంటరాని వారిగా, ఒక పందుల వలె, కుక్కల వలె నీచంగా చూసే తరుణంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో మహావీరులు సైన్యాధికారిగా ఉన్నారు. ఆ రోజు పీస్వా బ్రాహ్మణులకును బ్రిటిష్ వారికి యుద్ధం జరుగుతుంది. పీస్వా బ్రాహ్మణుల దాడిని తట్టుకోలేక బ్రిటిష్ సైన్యము పారిపోతుంటే మారు సైన్యం రెజిమెంటల్ దారితో మాట్లాడి, మీరు రెజిమెంటల్ గారు మీరు పోకండి, మేము 500 మంది ఉన్నాం, 30,000 పీస్వా బ్రాహ్మణుల మేము కొట్టాడగలుగుతాం, మేము అంతం చేయగలుగుతాం, మీరు భయపడే ఉద్దేశంతో లెఫ్ట్ గవర్నర్తో మాట్లాడుకొని పీస్వా బ్రాహ్మణులు 30,000 మంది, మారు సైన్యం 500 మంది 1817 డిసెంబర్ 31 రోజు 12 గంటల భీకరమైన పోరాటంలో భీమా నది మొత్తం రక్తసిక్తమై మొత్తం కాళ్ళు, చేతులు, తలకాయలు ఎక్కడ 30,000 మందిని చంపడం జరిగింది. అందులో కేవలం 23 మంది మారు సైన్యం